నమస్కారం విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. హెల్త్ పాలసీపై స్టేకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ. ఇది కేవలం విధానపరమైన ప్రకటనేనన్న ప్రభుత్వ వాదనతో ఏకీభావం. సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం. 1000కి పైగా ఇండిగో విమానాలు రద్దు కావడంపై పిల్. ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విక్రమ్ పూల ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 1000 విమానాల రద్దు. ఇండిగోపై ప్రయాణికుల తీవ్ర ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు వేల సంఖ్యలో రద్దయిన విషయం తెలిసిందే. 5వ రోజు కూడా ఇవాళ విమానాలు రద్దు చేశారు. దీంతో ఓ విదేశీ మహిళ ఇండిగో కౌంటర్ వద్ద రుసరుసలాడారు. ముంబై విమానాశ్రయంలో ఉన్న ఇండిగో కౌంటర్ వద్ద హంగామా చేసింది. నైజీరియా దేశస్థురాలైన ఆమె తన భాషలో గట్టిగా అరిచింది. ఎయిర్లైన్ కౌంటర్ వద్ద టాప్ ఎక్కి మరీ ఇండిగో సిబ్బందిపై ఆవేశంగా ఊగిపోయింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కౌంటర్ విండో వద్ద ఏకధాటిగా అరిచిన ఆమె ఆ విండోపైకి ఎక్కింది. తీవ్ర అసహనానికి గురైన ఆమె తన బాధను చెప్పుకుంది. అక్కడ ఇండిగో విమానాల కోసం పడికప్పులు కాస్తున్న వందల సంఖ్యలో ప్రయాణికులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇతర ప్రయాణికులను ఉద్దేశిస్తూ కూడా ఆమె అరుపులు కేకలు పెట్టింది. 5వ రోజు ఇవాళ 4 విమానాశ్రయాల్లో సుమారు 400 విమానాలను రద్దు చేశారు. Je vais retourner en France. Je vais. Personne. Je vais retourner en France. Je vais mon billet. Tout le monde, ils ont tout cancellé. Ils ont tout cancellé. Quand ils cancellent, il faut occuper des gens. Il faut occuper des gens. Il n'y a rien à manger. Il n'y a rien à dormir. Je vais mon billet. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ ఆత్మత్యాగం చేసుకున్న యువకుడు సాయి ఈశ్వర్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు మౌనం వహించి అమరుడైన సాయి ఈశ్వర్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా తీవ్రంగా ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన యువకుడు సాయి ఈశ్వర్ త్యాగాన్ని వారు గుర్తు చేసుకున్నారు. जोहार साई ईश्वराचारी, जोहार साई ईश्वराचारी, సాధిస్తాం ఈశ్వరాచార్య ఆశయాలను. థ్యాంక్ యూ. మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం నూతన అధ్యక్షుడిగా పి. త్రివిక్రమరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగుతారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నియామకంతో పాటు అధికార భాషా సంఘం నిర్వర్తించాల్సిన కీలక బాధ్యతలను, కార్యాచరణను కూడా ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో ఆంగ్ల భాష వాడకాన్ని నియంత్రించి తెలుగు వినియోగాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో తెలుగు వాడకం ఏ స్థాయిలో ఉందో తనిఖీలు చేసే అధికారాన్ని సంఘానికి కల్పించింది. తనిఖీల అనంతరం సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలని పేర్కొంది. తెలుగు భాష వినియోగంలో సాధించిన ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అధికార భాషా అభివృద్ధికి అవసరమైన సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని కూడా ప్రభుత్వ ఉత్తర్వుల్లో వివరించింది. హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములను ఇతర అవసరాలకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్డ్ హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ లైఫ్ స్టైల్ టౌన్షిప్ పాలసీపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇది కేవలం విధానపరమైన ప్రకటన మాత్రమేనని, ఇంకా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు వివరించడంతో ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హిల్డ్ పాలసీపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ప్రభుత్వం నవంబర్ 22 జారీ చేసిన జీవో 27 హెచ్ఎండిఏ చట్టానికి, మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ శ్యామ్ కోసి, జస్టిస్ చలపతిరావులతో కూడా ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి వాదిస్తూ పారిశ్రామిక భూములను నివాస వాణిజ్య సముదాయాలకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. దీనిపై స్టే విధించకపోతే ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఈ వాదాలను తీవ్రంగా వ్యతిరేకించారు. హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చే లక్ష్యంతోనే కాలుష్య పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించేందుకు ఈ పాలసీని తెచ్చామని తెలిపారు. బాలనగర్, కూకట్పల్లి, కాటిదాన్ ప్రాంతాల్లో కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది కేవలం విధానపరమైన నిర్ణయమని, హెచ్ఎండిఏ చట్టం ప్రకారమే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి మాస్టర్ ప్లాన్ను సవరిస్తామని, అందుకింకా సమయం ఉందని స్పష్టం చేశారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరిస్తూ విచారణను వాయిదా వేసింది. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేటితో 4వ రోజు సైతం ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దీంతో ఎయిర్పోర్ట్లో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే రైల్వే స్టేషన్ తలపిస్తోంది. రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందో, బ్యాగులు ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉంటాయో అలాంటి గందరగోళ పరిస్థితి దర్శనమిస్తోంది. ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇప్పటికీ 69 ఇండిగో విమానాలు రద్దయినట్లు సమాచారం. కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా ముంబై, ఢిల్లీ, చెన్నై సహా పలు ఎయిర్పోర్ట్లలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రయాణికులు ఇండిగో సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు దేశవ్యాప్తంగా దాదాపు 1000 విమానాలు రద్దయినట్టు తెలుస్తోంది. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఇండిగో ప్రయత్నిస్తోంది. కొన్ని విమానాలను ఆలస్యంగా నడిపే ప్రయత్నం చేస్తోంది. फ्लाइट सभी कैंसिल होने के बाद की पोजीशन, पब्लिक परेशान, व्यवस्था धाराशायी, कंपनी की तरफ से, प्रशासन की तरफ से कोई सहयोग नहीं है, यात्री परेशान। ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత కొన్ని రోజులుగా 1000కి పైగా విమానాలను ఇండిగో రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో తక్షణమే న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇండిగో ఆల్ ప్యాసింజర్స్ అండ్ అనదర్ పేరుతో న్యాయవాది నరేంద్ర మిశ్రా ఈ పిటిషన్ దాఖలు చేశారు. విమానాల రద్దు, తీవ్ర జాప్యం కారణంగా ప్రధాన విమానాశ్రయాల్లో మానవతా సంక్షోభం తలెత్తిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. వృద్ధులు, పసిపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారితో సహా వేలాది మంది ప్రయాణికులు ఆహారం, నీరు, విశ్రాంతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పౌరులు జీవించే హక్కు ఆర్టికల్ 21కు తీవ్ర విఘాతం కలిగించడమేనని తెలిపారు. పైలట్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన విమాన డ్యూటీ సమయ పరిమితి నిబంధనల అమల్లో ప్రణాళిక లోపం వల్లే ఈ అంతరాయాలు ఏర్పడ్డాయని ఇండిగో బహిరంగంగా అంగీకరించింది. అయితే ఈ మార్పులను ముందుగా అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవడంలో ఇండిగోతో పాటు డీజీసీఏ కూడా విఫలమయ్యాయని పిటిషన్లో ఆరోపించారు. ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కీలక మార్గాల్లో టికెట్ ధరలను 50,000 వరకు పెంచి ప్రయాణికులను బందీలుగా మార్చారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. విమానాల రద్దు వల్ల చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఇతర విమానాల్లో లేదా రైళ్లలో ఉచితంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ఇండిగోను ఆదేశించాలని అభ్యర్థించారు. అలాగే డీజీసీఏ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమగ్ర నివేదిక సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ పిటిషన్లో కోరారు. अगर ये जवाब नहीं दे पा रहे तो आप ये लेवल तो होंगे ना, कम मदद जैसे अपने भाई को घबरा के दिखाने
ಅಲ್ಲ ಎಲ್ಲಾದ್ರೂ ಇದೆ ನಮ್ಗೆ ಸರ್ ಇವಾಗ ಆಲ್ಟರ್ನೇಟಿವ್ ನಮ್ಗೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ಬೇರೆ ಫ್ಲೈಟ್ ಆದರೂ ಅರೇಂಜ್ ಮಾಡ್ತಾರೆ. ಅಲ್ಲ ಕನ್ನಡಕ್ಕೆ ಟಿಕೆಟ್ ಬೇಕು, ಕನ್ನಡಕ್ಕೆ ದುಡ್ಡು ಬೇಕು, ಕನ್ನಡ ಏರ್ಪೋರ್ಟು ಬೇಕು, ಮತ್ತೆ ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ. ಮಾಡಿ 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 ఇండిగో వెళ్ళేసిన ಒಂದು నీచ కడపే. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్ కు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో చైతన్యపురి మహాశక్తి ఆలయంలో బండిని కలిసిన పొన్నం అధికారికంగా ఆహ్వానం అందజేశారు. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8-9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ కు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ ఆర్థికంగా వెనుకబడిందని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు. ఉపాధి కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను పుట్టిన ఊరును వదిలి ఖండాలు దాటి వెళ్లిన యువకుడు ఉగ్రవాదుల చెరలో చిక్కాడు. తన బిడ్డ ఎలా ఉన్నాడు అంటూ కన్న తల్లి ఊరంతా ఆ అబ్బాయి కోసం తలడిల్లుతున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం గ్రామంలో చోటు చేసుకుంది. దేశంలోని మాలి దేశంలో కోబ్రి ప్రాంతానికి వెళ్లాడు. ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఉదయం 9 గంటల సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. గత నెల 22న అతడి ఇంటికి చివరి కాల్ చేశాడు. ఆ తర్వాత రోజు నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ నెల 4న బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అతడు కిడ్నాప్ అయ్యాడని సమాచారం అందజేశారు. కాగా 23న ప్రవీణ్ విధులు ముగించుకుని తాను ఉంటున్న గది వద్దకు వెళ్తుండగా JNIM సంస్థకు చెందిన ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని తెలిపారు. గతంలోనూ ఆ ప్రాంతంలో అదే సంస్థకు చెందిన ఉగ్రవాదులు కొంతమంది విదేశీయులను కిడ్నాప్ చేశారు. బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు భారత రాయబార కార్యాలయం అధికారులతో ప్రవీణ్ ఆచూకీ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుటుంబ సభ్యులు తమ కుమారుణ్ణి ఉగ్రవాదుల చెర నుంచి విడిపించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బాపట్ల జిల్లా మార్టూరులో ఆర్టీసీ డ్రైవర్ అంజయ్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న గుంటూరు 2 ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు స్టీరింగ్ పట్టుకోపోవడంతో పోలీస్ స్టేషన్ ఎదురుగా అదుపు తప్పి రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్తుండగా వెనుక వస్తున్న లారీ ఢీకొట్టింది. డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అందరూ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తగిలింది వాడు లారీ వాడు జాగ్రత్తగా వాడు మెయింటైన్ చేసుకుంటూ వచ్చేదాళ్ళు. జనం మొత్తం లోన ఆల్రెడీ తెలుసుగా వాళ్ళు ఆడ నుంచి కాకలు వేసుకుంటారు. లోన డ్రైవరు జాగ్రత్త బస్సు ఆగట్లేదు. వాళ్ళు ఇంటి పక్క అందరూ ఆ పక్క పోయి ఉంటారు. అది ఒక్క సైడ్ వెళ్ళిపోయారు. ఏం కూర్చొని లేరు, వాళ్ళు కూర్చొని ఉంటుంది తగులుతుంది. వదిలేసింది కదా, మన జల్లు కంట్రోల్ లేదు. బ్రేక్ కొట్టుకుంటూ వస్తే డేవర్ వచ్చి ఆగింది. ఏ డిపో బండి అండి? గుంటూరు 2 డిపో. గుంటూరు 2 డిపో. సో ఎవరికైనా దెబ్బలు లేవుగా? అసలు ఎవరికి వెళ్ళి బండి మార్పులు కూడా ఏం లేదు, చిన్నగా రాలేదు. మీ పేరండి? MS నారాయణ. MS నారాయణ. చాలా సమస్యపూర్తిగా వ్యవహరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ అభాగ్యులకు ఒక వరలంటున్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచూడిపట్నం మంత్రి క్యాంపు కార్యాలయం నందు వారి సోదరులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి 55 మంది లబ్ధిదారులకు 55 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయచూటి నియోజకవర్గంలో సుమారు 7,50 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఆయన వర్ధన్ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
ఈ అకౌంట్లో వేసుకోవాలి బ్యాంకులో. అడిగినా గలివిడిగా సరేనా విజువల్ తీసుకొచ్చేసాను. పందుకుంటా మళ్ళీ ఏం కాదు. గవర్నమెంట్ కూడా కష్టాల్లో ఉంది. మూడే శివనాయక్ 1,20,000 వచ్చింది. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఏదైతే సీఎంఆర్ఎఫ్ ఉందో దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభాగ్యులకు మంచి జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎవరైతే చికిత్స కోసం ఖర్చు పెట్టుకున్న డబ్బులను ప్రభుత్వం భుజాన పైన వేసుకొని వారికి చెల్లిస్తూ ఉండే విధానమే ఈ సీఎంఆర్ఎఫ్ స్కీము. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పేదవాడు అనేవాడు కష్టపడకూడదు, ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఎత్తినా కూడా ఈరోజు మొట్టమొదటిగా గ్రామీణ స్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు హాస్పిటల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్నాయి. అవే కాకుండా కార్పొరేట్ చికిత్స కోసం ఎవరైతే కష్టపడి ఆస్తులు అమ్ముకొని అలాగే బంగారు తాకట్టు పెట్టుకొని ఈరోజు కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స చూపించుకుంటున్నారో అలాంటి వారికి కూడా వరములాగా ఈ సీఎంఆర్ఎఫ్ పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మన రాయచోటి నియోజకవర్గంలో సుమారు ఒకే రోజు 50 లక్షల రూపాయల చెక్కులు అందించడం జరిగింది. ఇప్పటికే ఈ 16 నెలల్లోనే సుమారుగా 7,50,00,000 రూపాయలు కేవలం ఓన్లీ రాయచోటి నియోజకవర్గంలో ఉన్న పేదవారి కోసమే ఇచ్చామంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఎక్కడ ఆరోగ్య రంగంలో నిర్లక్ష్యం చేయకుండా గ్రామస్థాయి హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల దగ్గర నుంచి జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఇవే కాకుండా అన్ని హాస్పిటళ్లలో నాణ్యమైన సేవలు అందిస్తుంది ఈ ప్రభుత్వం. అలాగే ఎవరైనా మంచి చికిత్స కోసం పెద్ద హాస్పిటల్లకు అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఈరోజు ఈ సీఎంఆర్ఎఫ్ స్కీమ్ను ఉపయోగించుకొని ఒక వరంలాగా వాళ్ళ కుటుంబాలకు వారి ప్రాణాలకు సంభవించిందంటే ఒకసారి మనం అందరం గ్రహించాలా. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరోగ్యం రంగంపై పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మన రాయచోటి ప్రాంతంలో ఎవరైతే ఈరోజు బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, విజయవాడకు పోయి వారి యొక్క ఆరోగ్యం కోసం బయట హాస్పిటళ్లలో చూపించుకొని అక్కడ బిల్లులు చెల్లించలేక కష్టపడుతున్నారో అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం చేయూతనిస్తూ సుమారుగా వాళ్ళు ఖర్చును పెట్టిన డబ్బులో 70% రీఇంబర్స్మెంట్ చేస్తూ ఉందంటే ఇది కేవలం ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటూ ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.